సో మీకు క్వశ్చన్ అడుగుతా, లాస్ట్ 2 to 3 years లో మీరు ఎక్కడన్నా మాస్క్ లో ఎక్కడన్నా అటాక్ అయ్యింది ఆర్ ఎవరన్నా అటాక్ చేసిర్రు అనే ఇన్సిడెంట్ చూసిర్రా? ఆర్ చర్చ్ దగ్గర ఎవడో వచ్చి షిట్ కోసం కూర్చున్న ఇన్సిడెంట్ ఏదైనా చూసిర్రా లాస్ట్ 2-3 years లో? నో, రైట్? బట్ దీస్ థింగ్స్ కీప్ హ్యాపెనింగ్. టెంపుల్ ముంగట ఒకటి షిట్ చేసుకుంటూ కూర్చున్నాడు, ఒక టెంపుల్స్ మీద అటాక్ చేసి విగ్రహాలు పలగొడతాడు. అండ్ ఎస్పెషల్లీ హిందూ ఫెస్టివల్ టైంలో, నవరాత్రుల టైంలో అమ్మవారి విగ్రహాలు పలగొడతారు. సో ఈ రెగ్యులర్ గా అయ్యే అటాక్స్ ఇది కోఇన్సిడెన్స్ ఆర్ ఎల్స్ ఒక సైలెంట్ వారా అగేన్స్ట్ హిందూస్? అండ్ ఈ వీడియోలో నేను ఓవర్ మీద హేటెడ్ స్ప్రెడ్ చేయాలని కాదు, హిందూ అవేర్నెస్ కోసం చేస్తున్నా. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో రీసెంట్ ఇన్సిడెంట్ షెఫిల్డ్ కూడా కట్టమైసమ్మ టెంపుల్ ఇన్సిడెంట్. కట్టమైసమ్మ టెంపుల్ బయట ఒక వ్యక్తి షిట్టుకు వస్తే ఆ గేట్ల ముంగట వాషింగ్ ఏరియా ఉంటే అక్కడ కూర్చొని డెఫెకేట్ చేస్తుంటాడు, షిట్టు పోతుంటాడు వాడు. దీనికి ఎగ్జాక్ట్లీ వీడియో ఉంది, ప్రూఫ్ ఉంది, ఎవ్రీథింగ్ ఈస్ ఆన్లైన్. మీకు సైడ్ కూడా ప్లే అవుతుంటది వీడియో. అండ్ ఇమాజిన్ సేమ్ థింగ్ వేరే రిలీజియస్ సెంటర్స్, మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ రిలీజియస్ సెంటర్ దగ్గర ఇలా అయితే ఇది ఏ లెవెల్ ఆఫ్ అవమానం కిందికి వస్తుంది? హౌ డూ యూ గైస్ ఫీల్? అది చెప్పండి నాకు. చాలా ఘోరం కదా, చాలా ఘోరం అనిపిస్తుంది కదా ఇమాజిన్ చేసుకుంటేనే. ఈ లెవెల్ ఆఫ్ అవమానం ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, మల్టిపుల్ టైమ్స్ అయింది. ఈ ఇష్యూ కాగానే క్రౌడ్ మొత్తం రియాక్ట్ అయినారు, వాడిని పట్టుకున్నారు, పోలీసు వాళ్ళు వచ్చిర్రు, అరెస్ట్ చేసిర్రు. అప్పుడు మళ్ళీ పోలీసు వాళ్ళ నుంచి అదే లైన్, అదే రెగ్యులర్ ఎవ్రీ టైం వినే లైనే, మెంటలీ అన్స్టేబుల్ పర్సన్. తెలంగాణలో ఇంతకు ముందు లేని అన్స్టేబుల్ పీపుల్ ఆర్ సో కాల్డ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలోనే తీసుకుందాం. ఆ టైంలో లేని అన్స్టేబుల్ పీపుల్ సడన్ గా ప్రజెంట్ రూలింగ్ గవర్నమెంట్ టైంలోనే ఎందుకు కనిపిస్తుంది అంతగానం అన్స్టేబుల్ పీపుల్? ఇది మెంటలీ అన్స్టేబుల్ పీపుల్ చేసే పనా, లేకపోతే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందని చెప్పి చులకనగా తీసుకొని ఇతర మతస్థులని అవమానపరచాలని చెప్పి చేసే లెక్కల? ప్రతిసారి ఇదే స్టోరీ. పోనీ మెంటలీ అన్స్టేబుల్ పర్సన్ అయి ఉంటాడు. అండ్ ఈ ఇష్యూ మీద యాజ్ యూజువల్ బీజేపీకి సంబంధించిన లీడర్ హిందూ సంఘటనలే రియాక్ట్ అవుతాయి. అండ్ వేరే పార్టీస్ ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ అయినా సరే, బీఆర్ఎస్ అయినా సరే, సైలెంట్ ఉంటాయి. అండ్ ఎన్ రామచంద్ర రావు గారు టెంపుల్ కి వచ్చిర్రు, ఓపెన్ గా చెప్పిర్రు, చాలా స్ట్రాంగ్ గా పాయింట్ బయట పెట్టిర్రు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలంగాణలో ఇది ఒకటే కాదు, మల్టిపుల్ ఇన్సిడెంట్స్ అయినాయి. రీసెంట్ గా 5-6 ఇన్సిడెంట్స్ అయినాయి. హిందూ దేవాలయ పైన దాడి జరుగుతున్నది. ప్రతిసారి ఇదే లైన్ ఎట్లా చెప్తారు మీరు? ప్రతిసారి మీకు దొరికిన సో కాల్డ్ పర్సన్ మెంటలీ అన్స్టేబుల్ అని చెప్పేసి. హిందూ సెంటిమెంట్స్ ఎక్కడన్నా హర్ట్ అవుతే సిస్టమ్ పట్టించుకోదు, పొలిటికల్ పార్టీస్ పట్టించుకోవు. అండ్ ఈ విషయం మీద కాంగ్రెస్ గవర్నమెంట్ సైలెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ సైలెంట్. బికాస్ హిందూస్ కి ఓట్ బ్యాంక్ లేదు, యూనిటీ లేదు. మనకు ఒక ఓట్ బ్యాంక్, మనం ఒక స్ట్రాంగ్ ఉండి యునైట్ ఉండి మనం ఒక ఓట్ బ్యాంక్ లేకుంటే మనం కూడా సిస్టమ్ తోటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ లాంటి వాళ్ళతో మనం పని చేయించుకోవచ్చు. ఇదంతా ఎందుకు అవుతుంది? మన యూనిటీ లేక. అండ్ జస్ట్ నో ఎన్ రామచంద్రరావు గారు చెప్పినట్టు తెలంగాణలో రీసెంట్ గా కొన్ని ఇన్సిడెంట్స్ ఎత్తుతా, మీరు వినండి. సేమ్ ఇలాంటి టెంపుల్ ని అవమానపరిచే ఇన్సిడెంట్ సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ ఇన్సిడెంట్. యాజ్ యూజువల్ ఆ పర్సన్ లోపలికి వస్తాడు, నాన్ హిందూ విగ్రహాన్ని తంతాడు, ధ్వంసం చేస్తాడు, బయటికి వెళ్తాడు. వాడిని పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తర్వాత న్యూస్ ఏమైనా వచ్చిందా? పోనీ మెంటల్ గా అన్స్టేబుల్ ఉందని చెప్పేసి వదిలేసి ఉంటారు. ఐఎమ్ డామ్ షూర్ ఇది జస్ట్ సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ ఇన్సిడెంటే కాదు. నెక్స్ట్ ఇంకో ఇన్సిడెంట్ ఉంది, శంషాబాద్ హనుమాన్ టెంపుల్. అక్కడ కూడా విగ్రహాన్ని వాళ్ళగొట్టిరు. ఎవరు వాళ్ళగొట్టిరు, ఎందుకు వాళ్ళగొట్టిరు తెలియదు. గుర్తు తెలియని వ్యక్తులు మెంటలీ అన్స్టేబుల్ పీపుల్ చేసిన పని అని ఒకటే కోట్, సింగిల్ కోట్. ప్రతిసారి మెంటలీ అన్స్టేబుల్ పర్సన్ చేసిన పని. అండ్ హనుమంతుని టెంపుల్ కాడికి వస్తే ప్రతి ఒక్క హిందూకి చాలా డీప్ అటాచ్మెంట్. హనుమంతుడు అంటేనే మనకు స్ట్రెంగ్త్, కరేజ్, బలం. అలాంటిది వీళ్ళు దాన్ని టార్గెట్ చేశారు. హిందూ సెంటిమెంట్స్ చూస్ చేసుకుని మరి టార్గెట్ చేశారు. అండ్ ఇది కాక దసరా టైంలో, నవరాత్రుల టైంలో అమ్మవారి విగ్రహం ఇరగొడతారు. ఇరగొట్టింది యాజ్ యూజువల్ ఒక మెంటలీ అన్స్టేబుల్ పర్సన్. అండ్ ఆ విషయంలో చెప్పింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, చేసింది ఒక హిందూ అని కూడా చెప్పారు. ఇది అయింది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో, పీక్ సీజన్ లో, నవరాత్రుల పీక్ సీజన్ లో. సో ఇది ట్రిగర్ చేయడానికి చేసే పనులా, లేకపోతే హిందువులు భరిస్తున్నారు అని చెప్పి చేసే పనులా? ఎందుకంటే గవర్నమెంట్ ఎలాగో వాళ్ళకి సైడ్ ఇస్తుంది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం. అండ్ అవన్నీ కాదు, ఇప్పుడు ఓల్డ్ సిటీలో కూడా టెంపుల్ లోపలికి వచ్చి మరి విగ్రహాలను ధ్వంసం చేస్తారు. ధ్వంసం చేసింది ఎవరు, ఏంది, ఇప్పుడు నేమ్స్ బయటపడలేవు, కనీసం ఓపెన్ వచ్చి చెప్పలేరు. ఒకవేళ నేమ్స్ చెప్పినా సరే మెంటలీ అన్స్టేబుల్ పర్సన్స్ వాళ్ళు వచ్చి చేసారు, వాళ్ళ మీద మనం ఏం యాక్షన్ తీసుకుంటాం? ఇప్పుడు ఈ సో కాల్డ్ మెంటలీ అన్స్టేబుల్ పీపుల్ ఇప్పుడు సడన్ గా ప్రజెంట్ రూలింగ్ గవర్నమెంట్ టైంలో ఎందుకు వస్తున్నారు? అందుకే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంటే కాదు, నెక్స్ట్ ఆ గవర్నమెంట్ వచ్చినా సరే వాళ్ళు ఇలాగే కంటిన్యూ చేస్తారు. బికాస్ ఈ లెఫ్ట్ ఈకో సిస్టమ్ వాళ్ళు కేర్ చేసేది జస్ట్ వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం. అండ్ ఈ ఓట్ బ్యాంక్ అనేది హిందూస్ దగ్గర లేదు. బికాస్ హిందూస్ ల్యాక్ యూనిటీ లేదు మన దగ్గర. అదే మన ప్రాబ్లమ్. అండ్ ఇష్యూస్ ఏవైతే మాట్లాడినో ఇవన్నీ తెలంగాణలో అయిన ఇష్యూసే. ఇప్పుడు నేషన్ వైడ్ లో ఒక ఇష్యూ చెప్తా, రామ్ మందిర్ ఇష్యూ. రామ్ మందిర్ లో ఒక వ్యక్తి ఇల్లీగల్ గా జొరబడి అక్కడ నమాజ్ చదవాలని ట్రై చేస్తాడు. అండ్ ఆ రామ్ మందిర్ ని మనం సాధించుకోవడానికి సెంచరీస్ ఆఫ్ పెయిన్, స్ట్రగుల్, ఎఫర్ట్స్ పెట్టినాం, మనం సాక్రిఫైసెస్ ఇచ్చినాం. అలాంటి హోలీ ప్లేసెస్, అలాంటి సెంటిమెంట్స్ అటాచ్డ్ ఉన్న ప్లేసెస్ లో కూడా ఇల్లీగల్ గా జొరబడి
ప్రొవోక్ చేస్తున్నారు హిందూస్ ని. అండ్ వాళ్ళ మెసేజ్ క్లియర్, ఇన్ని గనం టెంపుల్ అటాక్స్ అయినాయి, హిందూస్ కి క్లోజ్ అయిన రామ్ మందిర్ లాంటి ప్లేసెస్ లో కూడా వెళ్ళి వాళ్ళు హిందువుల్ని అఫెండ్ చేయాలి, ప్రొవోక్ చేయాలి అనుకుంటారు. అంటే వాళ్ళ మైండ్ లో బ్లైండ్ గా ఎక్కిస్తున్నారు. హిందూ ఆర్ ఎల్స్ హిందూస్ కి రిలేటెడ్ స్పేసెస్ లో రెస్పెక్ట్ లేకుండా చేయండి, దాన్ని అవమానపరచండి అని చెప్పి వాళ్ళకి నేర్పిస్తున్నారు ఎవరో. అండ్ దే ఆర్ డూయింగ్ దిస్ థింగ్స్. అండ్ ఇప్పుడు నేషన్ వైడ్ ఇష్యూ కాదు, తమిళనాడుకు పోదాం మనము. రీసెంట్ గా కార్తీక దీపం ఇష్యూ, అక్కడ ఉన్న హైకోర్టు దానికి అనుకూలంగా కార్తీక దీపం పెట్టుకోరి ఒకేషన్ సెలబ్రేట్ చేసుకోరి, మీరు కొన్ని సెంచరీస్ నుంచి వస్తున్న ఒకేషన్ కదా మీరు చేసుకోండి అని చెప్పి హిందూస్ కి ఫేవర్ గా జడ్జిమెంట్ ఇస్తే, అపీజ్మెంట్ పాలిటిక్స్ కోసం డిఎంకే గవర్నమెంట్ దాన్ని ఆపేసి మళ్ళీ వేరే కోర్టుకి వెళ్తుంది. అదే కాకుండా ఎవరైతే జడ్జి హిందూస్ కి ఫేవర్ గా జడ్జిమెంట్ ఇచ్చిండో ఆయనను తీసేయండి అని చెప్పి 107 MPs లెటర్ పెడతారు ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ కి. మళ్ళీ అదే తమిళనాడులో మురుగన్ టెంపుల్ డెమాలిషన్ అయింది. అక్కడ పీపుల్ ఏడుస్తుండే, అరే వద్దురా బాబు డెమాలిష్ చేయకండి బాబు, డెమాలిష్ చేసిన మా దేవుడిని మాకి అని చెప్పి అడిగినా విగ్రహం ఎడికి తీసుకోరో తెలియదు. అండ్ ఈ టెంపుల్ ని ప్రొటెక్ట్ చేసుకునే రైట్స్ ఉండే తమిళనాడు హిందూస్ దగ్గర, వెళ్ళి టెంపుల్ డెమాలిష్ చేసి. అండ్ తమిళనాడు లీడర్స్ చాలా గొప్పగా చెప్పుకుంటారు, మేము ఈ దేవుడిని ఈ దేవత టెంపుల్స్ గులగొట్టేసినాం, ఆ పని మేము చేసినాం అని చెప్పి ప్రౌడ్ గా చెప్పుకుంటారు. అండ్ ఇప్పుడు ఇన్నిగానే ఇన్సిడెంట్స్ చెప్పినా త్రూ అవుట్ ది ఇండియా ఇదే ప్యాటర్న్, లెఫ్ట్ రూలింగ్ స్టేట్స్ లో ఇదే ప్యాటర్న్ నడుస్తుంది. హిందూ బిలీఫ్స్ ని సెంటిమెంట్స్ ని మోక్ చేయడం, హిందూ టెంపుల్స్ ని కంట్రోల్ చేయడం. అండ్ హిందూస్ కి దీనికి ఏమైనా రియాక్ట్ అయితే ఎక్స్ట్రీమిస్ట్ అని చెప్పి వాళ్ళకి లేబుల్ చేస్తారు. కానీ వీళ్ళు హిందూ పేషెన్స్ ని వీక్నెస్ లా కన్సిడర్ చేసుకొని నాన్ స్టాప్ గా చేసే యాక్షన్స్ ఇవి. అండ్ ఇప్పుడు ఇన్ని ఇన్సిడెంట్స్ అయినవి మర్చిపోవద్దు, ఇవి గుర్తు పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ లో ఒక క్వశ్చన్ అడిగినా కదా, మాస్క్ దగ్గర ఏదైనా ఎవరైనా అటాక్ చేసిర్రా అని చెప్పి, ఆర్ఎల్స్ చర్చ్ దగ్గర ఉన్న డెఫికేట్ ఇన్న షిట్ పోతుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అని. మీ హోలీ ప్లేసెస్ మీకు ఎట్లా సెంటిమెంట్, మా హోలీ ప్లేసెస్ మాకు అంతే సెంటిమెంట్. అండ్ మీ పాపులేషన్ తో మా పాపులేషన్ కంపేర్ చేసుకుంటే మేము 70-80% ఉన్నా సరే ఇంతమంది ఇమోషన్స్ ని హర్ట్ చేస్తారు ఓపెన్ గా, బికాస్ వీఆర్ టాలరేటింగ్ ఇట్. ఇమాజిన్ మేము టాలరేట్ చేయడం ఆపేసి మేము తిరగబడ్డాం అనుకో, ఎంత గలీజ్ ఉంటది. మళ్ళీ విక్టింగ్ కార్డ్ ఆడతారు, ఏమిట్లే మనకు ముందే విక్టింగ్ కార్డ్ ఆడతారు, మళ్ళీ ఎక్స్ట్రీమిస్ట్ అని చెప్పి లేబుల్స్ చేస్తారు. అండ్ ఈ దేశంలో అందరు హ్యాపీగా సామరస్యంగా ఉంటున్నారంటే బికాస్ ఆఫ్ హిందూస్. బికాస్ హింస కంటే ముందు మేము అహింసకు ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎక్కువ టాలరేట్ చేసి ఎక్కువ మమ్మల్ని ప్రొవోక్ చేయడానికి ట్రై చేస్తే ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి హింస చేసినా పర్లేదు అనే కాన్సెప్ట్ కూడా మా దగ్గర ఉంటది. ఒకవేళ మేము ఆ లైన్ మీదకి వెళ్ళాం అనుకో, బెంగాల్ ఫైల్స్ ఎలా తిరగబడ్డారు సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది మళ్ళీ ఆల్ ఓవర్ ఇండియాలో. ఇలాంటి సిచ్యువేషన్స్ కంటిన్యూ అవుతాయి హిందూస్ తోటి. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని నేను చెప్పినా కూడా ఇది వార్నింగ్ లా కన్సిడర్ చేయకపోతే తప్పు మీదే. మీరు సైలెంట్ గా ఉన్నారు, రియాక్ట్ కాకుండా ఉన్నారంటే మీరు వాళ్ళకి ఇంకా పర్మిషన్ ఇస్తున్నారు, ఇంకా మీరు వాళ్ళకి లీనియన్స్ ఇస్తున్నారు, సో దట్ దే రిపీట్ దీస్ థింగ్స్. క్వశ్చన్ చేయండి, ప్యాటర్న్ అర్థం చేసుకోండి, వాయిస్ రేస్ చేయండి. సో ఈ వీడియో మీరు లైక్ చేయండి, కుదిరినంత వరకు షేర్ చేయండి అండ్ లెట్ ఎవ్రీవన్ నో. ఎందుకంటే ఆబ్వియస్లీ లెఫ్ట్ లాబీ ఈ ఇష్యూస్ మీద మాట్లాడదు. వీ హ్యావ్ టు రేజ్ అవేర్నెస్ ఫర్ అవర్ ఓన్ హిందూస్. అండ్ ఈ టోటల్ ఇన్సిడెంట్స్ మీద మీ అభిప్రాయం ఏందో కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుస్తాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై.